Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వికారాబాద్ తాండూరులో ఒక భయంకరమైనటువంటి సంఘటన. లవ్ మ్యారేజ్ అయింది, 8 months అయింది. దట్టు రీజన్స్ ఏంటో తెలియదు. పోలీసులో ఇన్వెస్టిగేషన్ అయితే తేలుతుంది. కానీ ప్రాథమికంగా మనకు తెలుస్తుంది ఏంటి అంటే, లవ్ మ్యారేజ్ తర్వాత కట్నం దేపో కానుకలు దేపో, నిన్ను ఊరికనే పెళ్లి చేసుకోవాలని అత్త మామ అట్లాగే ప్రేమించిన హస్బెండ్ కూడా వేధించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి నరకయాతన అనుభవిస్తూ లాస్ట్కి వస్తే ప్రేమించిన ఆయన చేతుల్లోనే చనిపోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది దీని మీద. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటిస్ట్ కృష్ణకుమారి గారు. మ్యామ్ నమస్తే. మ్యామ్, సాడెస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కోర్స్ చాలా ఇన్సిడెంట్లే జరిగినాయి, కానీ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిండ్రు మ్యామ్. 3 రోజుల క్రితం అబ్బాయి భయంకరంగా కొట్టిండు. కట్నం దేపో, అద్దేపో, ఇద్దేపో, ఇంటికి పో, అట్లెట్లా నిన్ను ఫ్రీగా మేము మేపాలా, ఇట్లాంటి అంటూ కొట్టాడు. కొట్టిన తర్వాత ఈమె ఇక వాళ్ళు ఎవరు తీసుకెళ్తలేరు, అందుకని వాళ్ళ అమ్మకు వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఇట్లా అయింది రండి అని అంటే, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్న క్రమంలో మళ్ళీ ఇతను వచ్చి వాళ్ళ ఇంటికే తీసుకుపోయిండు. అంటే అత్తమామ వాళ్ళ ఇంటికే తీసుకుపోయిండు. లోపలికి కూడా పోనీయలే మ్యామ్. సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. కొట్టడం మామూలు కొట్టడం కాదు. తర్వాత అక్కడ పెద్ద కర్ర ఉంటుంది కదా, తీసి తల మీద బాస్తే ఆల్మోస్ట్ ఇక అక్కడనే చనిపోయింది అనుకోవచ్చు. పాపం ఏమీ తెలియకుండా అమాయకంగా ఇప్పుడు బలైపోయిన సిచ్యువేషన్. ఏమనిపించింది మ్యామ్ ఇదంతా చూస్తే? చాలా బాధాకరం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, పెద్దవాళ్ళు కుదిర్చి చేశారా అనేది ఇమ్మెటీరియల్. పెళ్ళి ఎలా జరిగినా సరే భార్యని హింసించటం, అది కట్నం కోసం కానుకల కోసం హింసించటం అనేది మట్టుకు, కొట్టడం మాటలతో కానీ అంటే శారీరకంగా హింస పెట్టడమే కాదు, ఒకప్పుడు శారీరకంగా హింసలు పెడితే దాన్ని హింస కింద చూసేవాళ్ళు. ఆ తర్వాత మానసిక హింసను కూడా చేర్చారు చట్టంలో. చేర్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈమె ఇలా మాట్లాడడం మానసిక హింస కిందకు వస్తుంది, ఆమెని కొట్టితే అది శారీరక హింస కిందకు వస్తుంది. ఏది అయినా ఇది కుటుంబ హింస, డొమెస్టిక్ వైలెన్స్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కి శిక్షలు ఉన్నాయి. ఎంతవరకు నిరూపణ అవుతుంది, ఎంతవరకు శిక్షలు పడుతున్నాయి అనేది తర్వాత విషయం. కానీ మహిళలకి మట్టుకు ఒక డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ప్రశ్నించే హక్కు మాత్రం మహిళకు ఉంది. కానీ ఏ తరహా మహిళలు ప్రశ్నించగలుగుతారు అంటే, ఎంతో కొంత ఎంపవర్ అయిన మహిళలే, అంటే తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగిన మహిళలే ప్రశ్నించగలుగుతారు. కానీ అసలు నిజంగా అంతటి జ్ఞానమే ఉంటే ఇలాంటి వెధవని పెళ్లి చేసుకునేదే కాదు అమ్మాయి. ఇవాళ స్కూళ్ళల్లోనే ప్రేమలు, లేదు ఇంటర్మీడియట్లో ప్రేమలు, చదువుకునేటప్పుడే ప్రేమలు. వీడు బైక్లు వేసుకొని వచ్చేసేసి, ఆ బైక్ వీడిదో వీడి ఫ్రెండ్దో తెలీదు, వచ్చేస్తాడు, కబుర్లు చెప్తాడు, ఇంకేముంది అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తాలూకు ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, వాటి మీద కన్నేసి, మొదటి కన్ను వాటి మీద, రెండో కన్ను వీళ్ళ మీద వేసి మొత్తానికి ఎట్లయితే పెళ్లి చేసుకుని తర్వాత ఇవ్వక చస్తారా. పైగా ఇప్పుడు ఆస్తి హక్కులు కూడా వచ్చినాయి, ఎలాగో వస్తాయి కదా అని చెప్పి చేసుకోవడం. వాళ్ళేంటి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా, వెంటనే ఎందుకు ఇచ్చేయాలి, అసలు వీడు సరైనోడా కాదా చూడాలి, 4 రోజులు గమనిద్దాము, ఇదేనా మనం చూసి చేసిన పెళ్ళా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదేమీ తప్పని నేను అనట్లేదు. ఇప్పుడు ఆస్తి హక్కులో వాటా ఉంది, కానీ ఇది పలానా అప్పుడే ఇవ్వాలి పలానా అప్పుడే ఇవ్వాలని ఎక్కడా లేదు చట్టంలో. ఇస్తారు తల్లిదండ్రులు, కానీ ఆ దృష్టితో నువ్వు పెళ్లి చేసుకున్నావు చూడు, నీది ఆ దృష్టి తప్పు. అది ఏ రోజైతే చేతికి రాలేదో వెంటనే నీకు ఆవేశం వచ్చేసేసి, కోపం వచ్చేసేసి, ఏమైనా సరే ఈ అమ్మాయిని ఇక్కడ తిడుతుంటే కొడుతుంటే వాళ్ళే వచ్చిస్తారు అనే ఒక స్ట్రాటజీ ప్లే చేయటం చూసారా. పైగా ఇది కుటుంబంగా కుటుంబ హింసకు పాల్పడింది, అత్త మామ భర్త అందరూ. అందుకని వీళ్ళందరిపైన కేసు పడే అవకాశం ఉంది. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత 7 సంవత్సరాల లోపు
న్యాచురల్ డెత్ అయితే కూడా ఉమ్, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టకపోతేనే వీళ్ళ మీద కేసు ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు గనక మాకు అనుమానాలు ఉన్నాయి ఆ అమ్మాయి మృతి మీద అని వాళ్ళ అమ్మా నాన్న కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు అంటే గనక కేసు నమోదు అవ్వాల్సిందే. వాళ్ళు మేము నిరపరాధులమని వాళ్ళు నిరూపించుకోవాల్సిందే. చట్టం అలా చెప్తుంది. ఉమ్, ఎందుకంటే చూసి 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 ఈ వరకట్న వేధింపులు చూసి చూసి ఆ విధమైన చట్టం వచ్చింది. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసుకుందాం. ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, సరే వాళ్ళు తీసుకొచ్చారు, మళ్ళీ పెళ్లి చేశారు. మరి వీడు ఎంత జులాయి కాకపోతే పని పాట లేకుండా, అంటే ప్రేమించటమే పని, పెళ్లి చేసుకోవడమే పని, భార్యతో కాపురం చేయడమే పని, ఇంక వేరే పని అక్కర్లేదు, డబ్బులు సంపాదించక్కర్లేదు అనుకునేవాడు కాకపోతే అసలు వీడు డబ్బులు ఎందుకు అడుగుతాడు చెప్పండి? ఇప్పుడు ఒక భార్య వచ్చిందంటే భార్యతో పాటు డబ్బులతో వస్తేనే భార్య అని ఎక్కడన్నా ఉందా? కాదు నిన్నెందుకు మ్యామ్, వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తోనే ముందే మాట్లాడుకొని మ్యారేజ్ చేసుకొని ఉంటారుగా. అండర్స్టాండింగ్ లేదు, ఏమీ లేదమ్మా. ఇవన్నీ 4 రోజులు బులపాటం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. వీళ్ళు ఆకర్షణని ప్రేమ అనుకోవడము, ఇలాంటి బైక్లు వేసుకొని వచ్చి ఈ షోయింగ్లన్నీ నిజమని నమ్మటము. అసలు ఆడపిల్ల అంటే ఖచ్చితంగా పెళ్లి చేసేసుకోవాలి, అర్జెంటుగా పెళ్లి చేసేసుకోవాలి అనే ఒక భ్రమ నుంచి ఆడపిల్లలు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అదే ఆ అమ్మాయి చదువుకుని ఉద్యోగం ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే వీడింత హింసించేవాడు కాదు. ఒకవేళ హింసిస్తే కూడా ఆ హింసను భరించాల్సిన అవసరం కూడా అమ్మాయికి ఉండేది కాదు. అంటే ఈ హింస ఎందుకు భరించింది అంటున్నారంటే మ్యామ్, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయింది, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారట, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు అసలు, అయినా సరే మ్యారేజ్ చేశారు. ఇప్పుడు చేసుకున్నాం కదా, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటది కదా, మరి నువ్వే కదా వాళ్ళని ఇష్టపడి చేసుకున్నావు, మరి భరించు అని అంటదేని తను చెప్పలేదంట మ్యామ్. ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా ఇది ఒక రీజన్ అంటుంది. ఇదొక రీజన్. అవును, వీళ్ళు చెప్పుకోలేరు. అదే వాళ్ళు చూసిన సంబంధం అనుకో, మీరే కదా చూసి చేశారు, వీడు ఇలా చేస్తున్నాడు, వాళ్ళు అలా చేస్తున్నారు అని మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అదే వాళ్ళు చూసిన సంబంధం అయితే కూర్చోబెట్టి 4 పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు కూడా మాట్లాడొచ్చు, 4 పెద్ద మనుషులను తీసుకొచ్చి, తప్పేం కాదు. మా అమ్మాయి ఇలా కష్టపడుతోంది అంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు. సరే, పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే ముదనష్టం అయిపోద్దేమో అనుకుంటే 4 పెద్ద మనుషులను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి, ఏమిరా ఏంటిది, నువ్వు ఈ మాత్రానికే నా ప్రేమించానన్నావు, పిల్ల చుట్టూ తిరిగావు, పెళ్లి చేసుకున్నావు అని అడగొచ్చు. ఏది ఏమైనా ఇలా కొడుతున్నారు, తిడుతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకొచ్చినప్పుడు వీడు మళ్ళీ పెద్ద మొనగాళ్ళలాగా వెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ నేను మంచిగా చూసుకుంటానంటేనే ఆ అమ్మాయి కూడా వచ్చి ఉంటుంది కదా పాపం. ఇలా నమ్మి వచ్చిన అమ్మాయిని, జీవితాంతం తోడుంటావు అని చెప్పి వచ్చిన అమ్మాయిని ఈ విధంగా ఇట్లా చచ్చిపోయేలాగా చేసిన విషయానికి వాళ్ళ మీద కేసు గ్యారంటీ, వీళ్ళకి యావజ్జీవ శిక్ష పడుతుంది, అందులో డౌటే లేదు. కాదు మ్యామ్, ప్రేమించిన అమ్మాయిని అట్లా కొడుతుంటే ఏం అనిపించలేదా మ్యామ్? అసలు నేనేమంటున్నా, ప్రేమించినా ప్రేమించకపోయినా ఒక మనిషిని హింసించే హక్కు ఉందా మీకు? ప్రేమించలేదు, ఇంట్లో వాళ్ళే చూసి పెళ్లి చేశారు, వాళ్ళు కొట్టట్లేదా? ఆ భర్తలు కొట్టట్లేదా భార్యల్ని? ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు, భర్తలకి కొట్టే హక్కు? లేదు, ఆ హక్కు లేదు మీకు. చట్టం కూడా చెప్తుంది. అసలు చట్టం దాకా వెళ్ళదు. మీకు బుద్ధి ఏమైంది? ఆ కామన్ సెన్స్ ఏమైంది? అదే మీ చెల్లిని మీ బావ కొడుతుంటే మీరు వెళ్ళిపోతారు కదా తగాదాకి 4 వేసుకుని. అంటే ఇప్పుడు మీ అక్కకైతేనేమో దెబ్బలను, ఈ అమ్మాయికి అయితే దెబ్బలు కాదా? ఏంటిది? ఇప్పుడు ఈ తల్లిదండ్రులైనా కోడల్ని ఇలా హింసించారు కదా, అదే వీళ్ళ అమ్మాయి నా అత్తగారింట్లో అలా జరుగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారా? ఉండగలుగుతారా? వీళ్ళు మనుషులా పిచ్చా చాలా అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు జైలుకి పోతారా, ఏమవుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారా, ఏంటి అనేది వేరే విషయం. బెయిల్ కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటారు, కోర్టుల కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటారు, ఇది వేరే విషయం. కానీ ఇక్కడ ఇట్లాంటివి చూసైన ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కనీసం బుద్ధి రావట్లేదు. మేము చదువుకోవాలి, మా కాళ్ళపైన మేము నిలబడాలి, మేము ఉద్యోగం చేస్తామా, స్వయంపాధి చేసుకుంటామా, ఇంట్లో పని చేసుకుంటామా, ఏం చేసుకుంటాము? ఇవాళ కొంతమంది మహిళలను చూస్తే ముచ్చటేస్తుంది. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకొని ఇంటింటికి తిరిగి బ్యూటీ పార్లర్ పని చేసుకొని కుటుంబాలను నడుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు.
అలాగే టైలరింగ్ పెట్టుకొని ఇంట్లో మగ్గం వర్కులు నేర్చుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. స్వయం ఉపాధి. భర్తలు చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి, వీళ్ళు కూడా నెలకు 10,000 12,000 సంపాదించారనుకోండి, కొంచెం చేదోడు వాదోడుగా పనికి వస్తాయి కదా. మరి ఎందుకు ఈ పెళ్లికి ఇంత తొందర ఎందుకు? ఇంత చేసి ఆ అమ్మాయికి 20 ఏళ్ళు కూడా ఉండవు. 22 ఉన్నాయి 22. ఈ ఏజ్కి అమ్మాయి చదువులు చదువుకొని ఏ కంప్యూటర్ కోర్సు నేర్చుకొని చిన్నపాటి ఉద్యోగం ఉందనుకోండి, నీ కట్నాలు కానుకలు అడిగేటట్లయితే నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు, అవన్నీ ఇచ్చి నీతో ఉండాల్సిన కర్మ నాకేంటి అనే ఒక ఆలోచన గనక అమ్మాయికి వచ్చి ఉండున్నట్లయితే గనక అసలు వాడితో చావు దెబ్బలు తినాల్సిన అవసరం ఏంటి అసలు? నేను అదే చెప్తున్నా, ఆడపిల్లలు ఇది నేర్చుకోండి ఫస్ట్. అందరికి 30,000 40,000 50,000 ఉద్యోగాలే అక్కర్లే, చేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్నవి చేసుకోండి. మీరు సంపాదించిన డబ్బు మీకు ఎంత విలువను తీసుకొస్తుందో మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఇలా జులై వెదవలు 4 రోజులు ప్రేమ పాఠాలు ప్రేమ కబుర్లు చెప్పగానే మురిసిపోయి మీ పేర్లు మీరు మర్చిపోయి, మీరు చదువుకున్నవి మీరు మర్చిపోయి ఇక వాడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి అసలు? ఆడపిల్లలు ఒక ఎంపవర్మెంట్ లేకోకుండా పెళ్లి చేసుకోవడము, వాళ్ళు స్వయం ఉపాధి, ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా, ఇవాళ ఎంతమంది పిల్లలు చక్కగా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆడపిల్లలు అంత మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య గ్రూప్ 2 ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చిన దాంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఎంత చక్కగా మెరిశారు అసలు. వాళ్ళేమి ఆఖరికి వాళ్ళ నర్సు ట్రైనింగ్లు, ఏఎన్ఎం ట్రైనింగ్లు, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అవును. మీకు ఆ ఉద్దేశం ఉండాలి. ఎంతసేపు ఆన్లైన్లో షాపింగ్లు చేద్దామా, లేకపోతే ఆన్లైన్లో రీల్స్ చూద్దామా, లేకపోతే షార్ట్లు చూద్దామా, సినిమాలు చూద్దామా, ఇది తప్పితే మీకు జీవితం మీద మీకు నేను ఇది సాధించాలి అనేది లేకపోతే ఇలాంటి వెధవలే తగలడతారు మీ జీవితాల్లోకి, చంపేస్తారు. ఇవాళ ఏముంది అమ్మాయి, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్న అమ్మాయి వింటుందా? లేదు కదా. అందుకని ఏంటంటే ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు చదువుకోండి. ఇవాళ చదువు అంటూ ఉంటే చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తుంది. ఏ ఉద్యోగం రాకపోయినా సరే ఎన్ని చోట్ల ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఏది కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తున్నారు, బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తున్నారు, స్టైఫండ్ ఇచ్చి మరీ నేర్పించే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బోలెడు ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయ్యి ఒక్కొక్కసారి అయితే నేను చూస్తుంటాను, కొండాపూర్లో సిఆర్ ఫౌండేషన్లో ఉమెన్ వెల్ఫేర్ సెంటర్ ఉంది, దాంట్లో నేర్పిస్తారు. నేను మొన్నటి వరకు దానిలో డైరెక్టర్గా చేశాను. అయితే అక్కడికి మాకు 18 సంవత్సరాలు మినిమం వయసు, మ్యాక్సిమం వయసు లేదు అక్కడ. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి తగింది ఏదో ఒకటి నేర్పించేవాళ్ళం మేము. ఇప్పుడు కూడా నడుస్తుంది కొండాపూర్లో. ఆ చుట్టుపక్కల నుంచి బోల్డ్ మంది లేడీసు, ప్రతి బ్యాచ్కి 100 మంది లేడీసు, 80 మంది లేడీస్ వచ్చి, కాలేజ్ పిల్లలు కావచ్చు, మహిళలు 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు వచ్చి ఆ ఇంట్లో పాత బట్టలైనా కుట్టుకుంటాము అనే ఉద్దేశం. అంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా? ఏమి హాయిగా తిని సీరియల్స్ చూసుకోలేకనా? ఎందుకు వస్తున్నారు? ఒక గౌరవం, పని చేసుకోవడం ఒక గౌరవం దానికోసం. అందుకని ఆ ఏజ్ వాళ్ళకే పిల్లలు పెళ్ళిళ్ళు లేని వాళ్ళు కూడా వస్తున్నారు అంటే అసలు ఈ పిల్లలు ఎంత నేర్చుకోవాలి? ఇవాళ ఒక బ్యూటీషియన్కి 20,000 జీతం, స్టార్టింగ్ జీతం 20,000. అర్బన్ క్లాప్ లాంటి మీరు కస్టమర్లు కూడా ఎత్తుకోవాల్సిన పని లేదు. కొన్ని యాప్స్ కూడా వచ్చాయి, యాప్స్ వచ్చినాయి. అందుకని మీరు పెళ్ళో అని ఈ తిండికి టికానా లేని వెధవులు వెంటబడతారు. వీళ్ళని పట్టించుకోకండి. మీరు మీ జీవితంలో మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి, సాధించండి. అది చదువు, లేదంటే ఉద్యోగం, లేదంటే పని చేసుకుంటే మీకు ఇలాంటి వెధవులు తారసపడకుండా ఉంటారు, మీ జీవితాలు అంతం కాకుండా ఉంటాయి. ఎస్ మ్యామ్.
థ్యాంక్ యూ సార్.